4 రాష్ట్రాలు 24 ప్రాంతాలు 500 చిన్న డ్రోన్లు 200 నిమిషాలు ఇది భారత్ పై నిన్న పాకిస్తాన్ చేసిన విఫల యత్నం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 ప్రాంతాలే టార్గెట్ గా పాకిస్తాన్ 500 డ్రోన్లను ప్రయోగించిందని, వీటన్నిటిని ధ్వంసం చేశామని భారత్ ప్రకటించింది. ఇదంతా నిన్న రాత్రి 8 గంటల నుంచి 11:30 గంటల మధ్య జరిగింది అని వివరించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. సరిహద్దుల్లో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలిస్తున్నారు. మరోవైపు భారత్ దెబ్బకు పాకిస్తాన్ కకావికలమైంది. ప్రధానితో సహా కీలక అధికారులు అందరూ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి ముట్టని పరిస్థితి. దీంతో అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రజలను విరాళాలు ఆడుకునే స్థితికి పాకిస్తాన్ దిగజారింది. ఇటు భారత్ ప్రభుత్వం పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షాతో అధికారులు పరిణామాలను వివరిస్తున్నారు. సైన్యానికి మరింత స్వేచ్ఛనిస్తున్నట్లు అధికారులకు ప్రభుత్వం తెలిపింది. चलो भैया लादो खाना लगा रहे దేశమంతటా కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిన్నటిలాగే సాయంత్రం నుంచి బ్లాక్అవుట్ ను కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే సరిహద్దులకు 50 కిలోమీటర్ల అవతలే ట్రాఫిక్ ను నిలిపివేయాలని నిర్ణయించారు. चलो भैया लादो वहाँ पे सेलिंग पड़ी है. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్దమైంది. బలగాలు, ఆయుధాలతో సన్నద్దమైంది. పాకిస్తాన్ స్పందనను చూశాక తదుపరి చర్యలకు దిగాలని భారత్ భావిస్తోంది. ఇటు అంతర్జాతీయంగా కూడా భారత్ కు మద్దతు లభిస్తోంది. యూరోపియన్ దేశాలతో భారత్ సంప్రదింపులు జరిపింది. ఆయుధాల కొనుగోలుపై చర్చలు జరిపింది. और इस तस्वीर के साथ समझिए क्या हालात यहाँ पर थे रात में. गोलाबारी है रात में हुई. उसके बाद में लोग थे, उन्होंने जानकारी दी है क्या ये बॉम्ब है और क्या जिंदा बॉम्ब है. इसको निकाला कैसे जाए, क्योंकि इसको डिफ्यूज करना होगा. काफी रिस्की है. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నిన్న రాత్రి పాకిస్తాన్ భారతదేశంపై భారీ డ్రోన్ దాడిని ప్రారంభించింది. సుమారు 500 చిన్న డ్రోన్లను 210 నిమిషాల్లో 24 నగరాలపై ప్రయోగించినట్టుగా తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఈ దాడులు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత రక్షణ వ్యవస్థ మాత్రం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు 50కి పైగా డ్రోన్లను నాశనం చేశాయి. ఇందులో L-70 గన్స్, అదేవిధంగా జడ్యూ 23mm సూచిక వంటి ఆధునిక యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా ఈ యొక్క దాడుల్లో ఉపయోగించబడినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మరో 8 మిసైళ్లను కూడా భారత S-400 మిసైల్ సిస్టమ్
విజయవంతంగా మధ్యలోనే తిప్పికొట్టింది. ఈ మిసైళ్లు జమ్మూ విమానాశ్రయం, అదేవిధంగా సంబా, అర్నియా వంటి ప్రాంతాల్లో ఆ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో వెంటనే విద్యుత్ కూడా నిలిపివేశారు. తర్వాత హెచ్చరికలు చేశారు, పాఠశాలలు కూడా మూసివేశారు. వాటన్నిటిని ఎప్పుడు అంటే తదుపరి ఆదేశాల వరకు కూడా తెరవకూడదంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరికొన్ని నగరాలు అంటే శ్రీనగర్, అమృత్సర్ వంటి విమానాశ్రయాలు కూడా తాత్కాలికంగా మూసివేశారు. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ని చేపట్టిందో ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా ఈ పాకిస్తాన్ ఈ చర్యలకు దిగుబడింది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. భారత రక్షణ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పిఎంఓ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. అయితే నిన్న మనకు అందినటువంటి సమాచారం ప్రకారం కొన్ని డ్రోన్స్ మాత్రమే వచ్చాయన్నది మనకు మొదట ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. ఇప్పుడు తాజాగా వివిధ శాఖల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు, గ్రౌండ్ రిపోర్ట్స్ మేరకు సుమారు 500 పాక్ డ్రోన్స్ ఈ యొక్క 24 సిటీలను 210 నిమిషాల పాటు టార్గెట్ చేశాయి అన్నది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. నీలిమ.